హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద్వితి టెక్నాలజీస్. లాస్ట్ సెషన్స్లో మనం ర్యామ్ అంటే ఏంటిది, రామ్ అంటే ఏంటిది, నిక్కార్డ్ అంటే ఏంటిది, సిపియు అంటే ఏంటివి చూసాం. మీకు ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెషన్స్లో పోస్ట్ చేయండి. అండ్ మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం లైనెక్స్ అడ్మిన్ గురించి మనం ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, and this is what this will be free. Please do like, share and subscribe for more such videos. And duration will be అంటే కాన్సెప్ట్స్ అంతా అయిపోయేంత వరకు ఎవ్రీ సాటర్డే అండ్ సండే మేము లైవ్కి అనేది వస్తాము, మీ డౌట్స్ మొత్తం టు సాల్వ్ ఆల్ ఆఫ్ యూర్ డౌట్స్. ఓకే, అండ్ ఇది మా వాట్సాప్ నెంబర్ అండ్ ట్రైనర్ విల్ బీ మీ. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేయొచ్చు, ఆర్ కమెంట్ సెషన్స్లో పోస్ట్ చేయొచ్చు, ఆర్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా పింగ్ చేయొచ్చు నాకు. ఓకే, పాయింట్స్ టు అండర్స్టాండ్ ఏంటేంటివి అంటే యూనిక్స్ అంటే ఏంటి, లైనెక్స్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనెక్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఓకే, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సర్వర్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి క్లియర్గా చూద్దాం. అండ్ హిస్టరీ ఆఫ్ లైనెక్స్. దిస్ విల్ బి ద అజెండా ఆఫ్ ద డే. వాట్ ఈస్ యునిక్స్? యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. కెమ్ థామ్సన్ అనే అతను కొన్ని మాడ్యూల్స్ రాశాడు అనమాట, పాస్కల్ అనే లాంగ్వేజ్లో రాసి దీన్ని రిలీజ్ చేశాడు. యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీకు విండోస్ 7 కానీ 8 కానీ మీరు వాడే ల్యాప్టాప్స్లో అన్నిట్లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. అదేంటి అంటే విండోస్ 7 కానీ 8 కానీ 9 కానీ ఓకే 10 కానీ 11 కానీ ఓకే. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి దర్, రైట్? ఎక్స్పీ కానీ, సో ఇట్లాంటివన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలండి. మీకు మీ కంప్యూటర్కి హార్డ్వేర్కి అర్థం అవడానికి ఒక మీ హార్డ్వేర్కి మీకు అర్థం అవడానికి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే లో లెవెల్ టు హై లెవెల్ అండ్ హై లెవెల్ టు లో లెవెల్ కన్వర్షన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అసెంబ్లీ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు, మిషన్ లెవెల్ టు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు కొంతమంది. ఓకే, ఇతను ఏం చేశాడంటే అలాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక కంప్యూటర్కి అర్థం అవ్వడం కోసం దానికి వన్స్ అండ్ జీరోస్ ప్లస్ సమ్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్ తప్ప ఏమీ అర్థం కాదనమాట. అటువంటి కంప్యూటర్కి మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వారధిలాగా వాడుకుంటాం. ఓకే, ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అనేవి మీ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఒక పెయింట్ కానీ ఓపెన్ చేయడానికి, ఒక నోట్ ప్యాడ్ కానీ ఏది చేయాలన్నా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాండేటరీ. సో ఇతను ఆ మాడ్యూల్స్ ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశాడు అనమాట ఇనీషియల్గా. ఓకే, దాని తర్వాత ఏం చేశారు? ఓకే, డెన్నిస్ రిచ్ వచ్చాడనమాట. యునిక్స్ ఈజ్ అ ఫ్యామిలీ ఆఫ్ మల్టీ టాస్కింగ్, మల్టీ యూజర్ and computer operating system that derive from the original AT&T Unix development starting in the 19th. సో బెల్ ల్యాబ్స్లో వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేశారు అని చెప్తున్నారండి. సో ఇనీషియల్గా కెమ్ థామ్సన్ అనే అతను ఈ పర్టికులర్ మాడ్యూల్సే పాస్కల్ లాంగ్వేజ్లో రాస్తే నెక్స్ట్ దీని తర్వాత ఇవన్నీ కొన్ని వర్కౌట్ అవుతూ కొన్ని వర్కౌట్ అవ్వను అట్లున్నాయి అన్నమాట. ఓకే, ఇట్ హ్యాస్ వర్క్, బట్ డెన్నిస్ రిచ్ వచ్చి కొన్ని మాడ్యూల్స్ దీంట్లో రాసి అంటే సిలో రాసి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది సి. డెన్నిస్ రిచ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది సి. ఓకే, సి లాంగ్వేజ్లో 2 రాసి క్లబ్ చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేశారు. దాని తర్వాత పూర్తిగా సికి మార్చారండి. బట్ సో దీస్ టూ వేర్ ద పీపుల్ హూ హ్యావ్ ఇన్వెంటెడ్ యూనిక్స్. ఓకే, యూనిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఒక కంప్యూటర్ వర్క్ అవ్వాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేయాలన్నమాట. ఓకే, మ్యాండేటరీ. ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ వేసిన తర్వాత మీ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ అంటే మీ కంప్యూటర్ని వాడుకోవచ్చు. ఓకే, కానీ ఇదేంటి అంటే అప్పట్లో మనకు చాలా కాస్ట్లీ ఉంటుండే. అరౌండ్ $4,500కి వీళ్ళు సేల్ చేశారనమాట. ఇనీషియల్గా ఫ్రీగా రిలీజ్ చేశారు కాలేజెస్కి, యూనివర్సిటీస్కి. అండ్ దాని తర్వాత దే యూస్ టు రిలీజ్ ఫర్ ది సబ్స్క్రిప్షన్, అంటే ఫీ పే చేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో $4,500 ఇన్ 1970s. అంటే డాలర్ అప్పుడు చాలా తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ వాజ్ వెరీ హ్యూజ్ కాస్ట్. ఓకే, చాలా కాస్ట్ అనమాట అప్పట్లోనే. సో ఇది యూనిక్స్ అంటే. యూనిక్స్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, లైనెక్స్ అని అంటే ఏంటి అని అంటే లైనెక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్
ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ యూనిక్స్ మీద డెవలప్ చేసింది ఈ పర్టిక్యులర్ లైక్ లైనక్స్ అనేది. ఓకే, లైనక్స్ ఈజ్ అండ్ ఫ్రీ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ యూనిక్స్ ఓఎస్. ఓకే, అండ్ దట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1991 బై లైనస్ టోర్వాల్డ్స్ అనే అతను దీన్ని కనుక్కున్నాడు అనమాట. ఓకే, సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ అ సర్వర్, బట్ లైనక్స్ ఇస్ ఆల్సో అంటే అన్నిట్లో యూజ్ చేస్తాము అని చెప్తున్నాం, మొబైల్స్లో కానీ వాటిల్లో చాలా వాటిల్లో. ఓకే, యూజర్స్ కెన్ మాడిఫై అండ్ క్రియేట్ వేరియేషన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్స్. అంటే మీ ఈ పర్టిక్యులర్ లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ అండి, మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీ నీడ్స్ ప్రకారం. ఓకే, మీరు కావాల్సిన ఆ పర్టికులర్ ఓఎస్ తీసుకొని మీరు కస్టమైజ్ చేసుకొని మీరు ఇంకో ఓఎస్ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఓకే, సో లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ఓఎస్? ఓఎస్ అనేది, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు మీరు చూసారా ఇక్కడ క్యాట్, విఐ ఇవన్నీ ఉన్నాయి కదా. సో లెట్ మీ హ్యావ్, ఇదేంటిది అని అంటే, సో ఇది హార్డ్వేర్ అంటామండి. అంటే సిపియు, ర్యామ్ అండ్ రామ్ వస్తుంది. ఇక్కడ కర్నల్ అనేది వస్తుంది అనమాట. ఇదేంటి అంటే కర్నల్. ఓకే, ఇక్కడ షెల్ వస్తుంది, ఇక్కడ యూటిలిటీస్. అంటే ఇక్కడ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చూసుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తూ ఉంటాం, రైట్? ఏదైనా సి డ్రైవ్లోకి వెళ్ళి, డి డ్రైవ్లోకి వెళ్ళి ఆర్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ లైనక్స్లో కమాండ్స్ ద్వారా ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం కమాండ్స్ ఏంటి అవన్నీ కూడా. సో ఇక్కడ కమాండ్స్ నుండి ఇక్కడ రిక్వెస్ట్ ఇస్తే ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? సిలోకి వెళ్తుంది. ఓకే, సారీ, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాం, ఇక్కడ కమాండ్స్ ఇస్తాం. దాని తర్వాత షెల్ ఆర్ కంపైలర్ అంటుంది. అంటే ఇది లో లెవెల్ టు హై లెవెల్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ హార్డ్వేర్కి వెళ్తుంది. ఈ హార్డ్వేర్ అనేది మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఇది హార్డ్వేర్ అంటే సిపియు, ర్యామ్, రామ్ ఇవన్నీ కలిపితే హార్డ్వేర్ అంటాం. ఇది మొత్తం ఒక ఓఎస్ అంటే ఈ రెండు కలిపితే ఆపరేటింగ్ సిస్టమ్ అని మీరు గుర్తుపెట్టుకోండి, షెల్ అండ్ కర్నల్. షెల్ ఆర్ కంపైలర్ అని అంటే ఏంటి అని అంటే మీ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీసా స్లాట్కి వెళ్తున్నారు అని అంటే అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, రైట్? విచ్ ట్రైస్ టు కన్వర్ట్ ఆల్ ఆఫ్ యువర్ థింగ్స్. ఆ ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు అని అంటే మీకు ఓన్లీ తెలుగు ఆర్ హిందీ వచ్చు అంటే వాళ్ళు ఫారెన్ ఎంబసీ వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మధ్యలో ఒక అతను ట్రాన్స్లేటర్ ఉండి మీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి మళ్ళీ మీరు చెప్పిన సమాధానాలన్నీ వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ హీఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేటర్. అట్లనే ఈ షెల్ ఆర్ కంపైలర్ మీరు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ మొత్తము కంపైల్ చేస్తుంది అనమాట, కంపైల్ చేస్తుంది అండ్ అక్కడ నుండి కర్నల్కి ఇస్తుంది. కర్నల్ అంటే ఏంటి అంటే కర్నల్ ఈజ్ అన్ హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. కర్నల్ అనేది హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పెట్టుకోండి. అంటే సబ్ పర్టిక్యులర్ ప్రాసెస్ని మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారు అని అంటే ఒక 15 మినిట్స్ తర్వాత డ్రై మోడ్కి వెళ్ళు అని చెప్తారనమాట. ఒక 25 మినిట్స్ వాష్ చెయ్యి. ఇవన్నీ సబ్ ప్రాసెస్. ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు ఏమేమి ఉంటాయి నార్మల్గా, లైక్ సెన్సార్ ఉంటుంది, లైట్స్ వస్తాయి. అంటే ఓపెన్ చేసినప్పుడు లైక్ పీపుల్ ఎవరైతే ఓపెన్ చేశారో నైట్ టైం అయితే వాళ్ళకి కనిపించదు కాబట్టి సెన్సార్ ద్వారా లైట్ బ్లింక్ అవ్వమని, అంటే టెంపరేచర్ సెట్ చేయమని. ఓకే, అంటే సమ్మర్ అయితే ఇక్కడ ఇవన్నీ ఇట్లా అని చెప్పేసి సెట్ చేసుకోవడం, వింటర్ అయితే ఇట్లా, ఇవన్నీ సబ్ ప్రాసెస్. ఈ సబ్ ప్రాసెస్ మొత్తం కలిపి ఏం చేస్తున్నాయి, మేనేజ్ చేస్తాయి. ఈ సబ్ ప్రాసెస్ మొత్తం కలిపి మీ ఫ్రిడ్జ్ని నడుపుతాయి అన్నమాట. ఓకే, ఆపరేటింగ్ ఆన్ ఎ డివైస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? ఇప్పుడు ఒక బైక్ ఉంది, బైక్ అంటే యూ విల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్, వేరే చాలా ఉంటాయి. క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, యాక్సలరేటర్ ఉంటుంది, ఇవన్నీ సబ్ ప్రాసెస్ అవుతుందండి. ఈ కర్నల్ అనేది ఈ మూడు మేనేజ్ చేస్తుంది. అంటే మూడు అనే కాదు, టైల్ ల్యాంప్స్, హెడ్ లైట్స్, ఓకే, లైట్, ఓకే, ఇండికేటర్స్ ఆర్ టైల్ ల్యాంప్స్ ఆర్ కిక్ రాడ్, ఇవన్నీ ఉంటాయి, ఫ్యూయల్, ఇవన్నీ సబ్ ప్రాసెస్. ఈ సబ్ ప్రాసెస్ని మనం మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. కర్నల్ అనేది మెయింటైన్ చేస్తూ మీకు ఆ పర్టిక్యులర్ దాన్ని ఆపరేటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ డివైస్ మీద, ఆ సిస్టమ్ మీద ఆపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆపరేటింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ డివైస్ ఈజ్ కాల్డ్ యాజ్ లైక్ జనరలీ ఆపరేట్ చేస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, విల్ ట్రై టు ఆపరేట్ ఆన్ దట్ పర్టిక్యులర్ డివైస్ టు రన్ ప్రాపర్లీ. అంటే మీ కంప్యూటర్ బాగా వర్క్ అవ్వాలి, మీకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఆఫ్ అంటే మీరు పెయింట్ ఓపెన్ చేస్తారు ఆర్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు ఆర్ క్రోమ్ ఓపెన్ చేస్తారు,
ఆర్ ఎనీ సాంగ్స్ ప్లే చేస్తారు యూట్యూబ్లో. అంటే మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మొత్తము ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలన్నమాట. ఈ పర్టిక్యులర్ అంటే ఈ కర్నల్ అనేది సబ్ ప్రాసెస్ని మెయింటైన్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఆపరేటింగ్ ఆన్ యువర్ కంప్యూటర్, వాట్ ఈస్ లైక్ ఆపరేషన్స్ యూ విల్ ట్రై టు డూ, రైట్? మీ కంప్యూటర్ మీద ఆపరేషన్ చేస్తారు. ఆ ఆపరేషన్ చేయడాన్ని ఆ డివైస్ మీద ఆపరేషన్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఆన్ రఫ్ నోట్ యూ కెన్ రిమెంబర్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలన్నమాట మీ కంప్యూటర్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ హార్డ్వేర్ ఇది, అండ్ ఇట్లా వెళ్ళి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ బ్యాక్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వేరియస్ దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది అని సింబాలిక్గా చూపిస్తుంది. కీబోర్డ్, మౌస్ ఆర్ ప్రింటర్, మానిటర్, అప్లికేషన్స్, హార్డ్వేర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనెక్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అంటే ఇప్పుడు మీరు విండోస్ చూసుకుంటే XP అని, విండోస్ 7 అని, 8 అని, 8.1 అని, 10 అని, 11 అని ఎట్లా రిలీజ్ చేశారో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, లైనెక్స్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి, ఈ కర్నెల్ అనేది ఓపెన్ సోర్స్ చేశాడండి, మనం మాట్లాడదాం. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ది ఫ్లేవర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఉబుంటు అని, ఫెడోరా అని, సూజీ అని, రెడ్ హ్యాట్ అని, ఓకే, డెబియాన్ అని, ఇవన్నీ కాలీ లైనెక్స్ అని. కాలీ లైనెక్స్ మేజర్గా హ్యాకింగ్కి యూజ్ చేస్తారండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యాక్ ఎనీథింగ్, ఓకే, మేజర్గా హ్యాకింగ్లో యూజ్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది ఫ్లేవర్ ఆఫ్ లైనెక్స్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైనెక్స్ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి. లైనెక్స్ ఈజ్ ఆల్సో అంటే లైనెక్స్ కింద. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కంపెనీ తీసుకుంటే వాళ్ళు చాలా కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. స్విఫ్ట్ అని, స్విఫ్ట్ డిజైర్ అని, ఇట్లా చాలా ఉంటాయి. అండ్ టాటా తీసుకుంటే టాటాకి చాలా కంపెనీసే ఉన్నాయి యాక్చువల్గా. సో లైక్ యూ విల్ హ్యావ్ టాటా సాల్ట్, యూ విల్ హ్యావ్ టాటా మోటార్స్, and you'll have different things. Okay, ఈ పర్టిక్యులర్ టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వాట్ TCS కంపెనీ సాఫ్ట్వేర్ ఉంది, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ పర్టిక్యులర్ కార్స్లో తీసుకుంటే టాటా నెక్సాన్ అని, ఓకే, టాటా పంచ్ అని, ఓకే, ఇట్లాంటివన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్లేవర్స్. ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటే యూ విల్ హ్యావ్ బటర్ స్కాచ్, వెనిలా అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. సో యువర్ పర్టిక్యులర్ ఐస్ క్రీమ్ ఈజ్ సంథింగ్ కైండ్ ఆఫ్ లైనెక్స్, అండ్ దాంట్లో ఫ్లేవర్స్ వేస్తూ ఉంటారు. మీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేసుకోవాలి అనుకుంటుంటారు. ఓకే, సో ఇది క్లయింట్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సర్వర్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం క్లియర్గా. ఇది మీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏవైనా మీరు యూజ్ చేసుకునే దాంట్లో హిట్ చేస్తున్నారు అంటే ఒక రిక్వెస్ట్ youtube.com ఆర్ flipkart.com అని మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తే అది ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి, ఓకే, మీ సర్వర్కి రీచ్ అయ్యి, బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఉంటాయి, అది మళ్ళీ మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఒక రిక్వెస్ట్ ఇస్తే ఒక రెస్పాన్స్ ఇస్తుంది సర్వర్. ఓకే, సర్వర్ అంటే ఏంటి అని అంటే యాజ్ ఆఫ్ నౌ వెనకాల చాలా సర్వర్స్ ఉంటాయి. ఒక మొబైల్ అప్లికేషన్స్ కానీ ఏవైనా రన్ అవ్వాలంటే, ఒక వెబ్ అప్లికేషన్ అని అంటే ఇప్పుడు బుక్ మై షో ఇది ఒక అప్లికేషన్. ఓకే, స్విగ్గీ ఆర్ జొమాటో ఇది ఒక యాప్ అంటారు కదా, యాప్ అంటే అప్లికేషన్. ఓకే, ఈ పర్టిక్యులర్ థింగ్ వర్క్ అవ్వాలంటే వెనకాల చాలా సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఆ సర్వర్స్ ఉండడం వల్లనే మనకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్లయింట్ రిక్వెస్ట్ ఇస్తే రెస్పాన్స్ వస్తుంది సర్వర్. క్లయింట్ అంటే ఏంటి అంటే మీ పర్టిక్యులర్ డివైస్ కానీ, మీ మొబైల్ కానీ, ఇవన్నీ కలిపితే క్లయింట్స్ అని అంటాం. అంటే మీ ల్యాప్టాప్ కానీ ఏవైనా. సర్వర్ అంటే అక్కడ సర్వర్కి క్లయింట్కి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. బట్ యాజ్ ఆఫ్ నౌ క్లయింట్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని అంటే, ఓకే సారీ, ఓకే, ఇవి క్లయింట్. ఓకే, ఇవి క్లయింట్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, విండోస్ 7 కానీ, 8.1 కానీ, 10 కానీ, 11 కానీ, ఇవన్నీ చెప్పాను కదా, ఇవి క్లయింట్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనెక్స్లో కూడా అంటే లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సర్వర్ తీసుకుంటే ఆ సర్వర్లో ఒక ఓఎస్ అనేది డంప్ చేస్తాం మనం. అదొకవేళ లైనెక్స్ ఫ్లేవర్ డంప్ చేస్తే దాన్ని లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ సర్వర్ అని అంటాం. ఒకవేళ ఆ పర్టిక్యులర్ సర్వర్లో
మనం విండోస్ కానీ విండోస్ అనే ఓఎస్ని వేసుకుంటే దాన్ని విండోస్ సర్వర్ అని, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, విండోస్ అదే ఆ పర్టిక్యులర్ కంప్యూటర్లో అంటున్నా, అంటే మీ లోకల్లో ఒక ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ విండోస్ ఓఎస్ వేస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ కంప్యూటర్, విండోస్ ల్యాప్టాప్ అని అంటాం. అదే ఒక సర్వర్లో మీరు లైనెక్స్ కానీ విండోస్ కానీ ఒక సర్వర్లో మీరు లైనెక్స్ ఓఎస్ వేస్తే లైనెక్స్ సర్వర్ అని అంటాం, విండోస్ ఓఎస్ వేస్తే విండోస్ సర్వర్ అని అంటాం. ఓకే, లోకల్లో వేస్తే క్లయింట్ అని అంటాం, ఆపరేటింగ్ విండోస్ కంప్యూటర్ ల్యాప్టాప్ అని ఇట్లా యూజ్ చేస్తాం. సర్వర్లో వేస్తే విండోస్ సర్వర్ అని, ఓకే, లైనెక్స్ సర్వర్ అని అంటాం. దీంట్లో కూడా మీరు చూసుకుంటే లైనెక్స్ సర్వర్స్ ఉబుంటూ సర్వర్స్ అని, ఓకే, రెడ్ హ్యాట్ అని, సెంటోఎస్ అని, ఫెడోరా అని, సూసీ అని ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఇనీషియల్గా ఉబుంటూ ఆర్ రెడ్ హ్యాట్ కానీ, సెంటోఎస్ కానీ, ఫెడోరా కానీ, ఇవన్నీ రెడ్ హ్యాట్ ఫ్లేవర్సే అండి. ఓకే, ఇనీషియల్గా మనం మాట్లాడదాం యాక్చువల్గా సెంటోఎస్ అండ్ ఫెడోరా గురించి, రెడ్ హ్యాట్ చూసి, బట్ దీస్ వర్ సమ్ ఆఫ్ ది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. విండోస్ సర్వర్స్ అని అంటే ఏంటి అని అంటే సర్వర్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో, ఇది మనం వాడేది క్లయింట్ అండి యాక్చువల్గా. సో దీస్ వేర్ సమ్ ఆఫ్ ది సర్వర్స్. అంటే సర్వర్ అంటే రిక్వెస్ట్ ఇస్తే రెస్పాన్స్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, క్లయింట్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ యూజర్స్ విల్ లాగిన్, అంటే బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ పీపుల్ వాళ్ళు లాగిన్ అవ్వగలుగుతారు. క్లయింట్ అంటే ఒకరే లాగిన్ అవుతారు ఎట్ ఎ టైం. సో ఇతనండి హీఈస్ ది పర్సన్ హూ హ్యావ్ స్టార్టెడ్ రిలీజింగ్ లైనెక్స్. అంటే ఇతను ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు, GNU అని, జనరలీ నాట్ యూనిక్స్ అని. ఈ ప్రోగ్రాంలో ఏం చేశారు అని అంటే ఈ ప్రోగ్రాంలో యునిక్స్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కర్నల్ని ఫ్రీగా రిలీజ్ చేద్దాము అని చెప్పి ప్రయత్నాలు చేయడం జరిగింది. సో దీంట్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇది వర్కౌట్ కాదని చాలామంది ఎంకరేజ్ చేయని వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓపెన్ సోర్స్గా ట్రై చేద్దాము అని చెప్పి. సో చాలామంది ట్రై చేసి ఫెయిల్ అయ్యారనమాట. ఓకే, ఇతను ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు, GNU మూమెంట్ అని, విచ్ వాస్ రిచర్డ్ స్టాల్మాన్ ఇన్ 1983. ఓకే, అనౌన్స్ దట్ GNU అంటే జనరలీ నాట్ యూనిక్స్ అని ఎందుకు పెట్టారు అంటే దానికి కొన్ని పేటెంట్ రైట్స్ ఉంటుండే అనమాట. అది తన ప్రోడక్ట్ అయినప్పుడు వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. అందుకే యూనిక్స్ కోసం కాకుండా ఓకే, సో లైనెక్స్ అని చెప్పి రిలీజ్ చేయాలి, అంటే వేరే ఏదో ఒక నేమ్తో రిలీజ్ చేయాలి కాబట్టి జనరలీ నాట్ యూనిక్స్ అని. ఓకే, అండ్ ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట, ప్రోగ్రామ్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఓపెన్ సోర్స్ అని క్రియేట్ ఫ్రీ సాఫ్ట్వేర్ యూనిక్స్ ప్రోగ్రామ్ ఫ్రీగా రిలీజ్ చేద్దామని. ఎవ్రీవన్ హూ రిసీవ్డ్ ఎ కాపీ వుడ్ ఫ్రీ. ఓకే, మాడిఫైడ్ ఇట్లా ట్రై చేశారనమాట. ఒక మూమెంట్ ట్రై చేసేసి, ఒక ప్రోగ్రామ్స్ ట్రై చేసేసి, ఒక ప్రాజెక్ట్ చేసి దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. ఫైనల్గా ఒక అతను లైనెక్స్ టోర్వాల్డ్స్ అతను ఈ పర్టిక్యులర్ కర్నల్ని బ్రేక్ చేసాడు అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ ఇతను అనమాట, హీఈస్ ఎ యంగ్ పర్సన్. ఓకే, లైనెస్ టోర్వాల్డ్స్ అనే అతను మీ పర్టిక్యులర్ ఓఎస్ని అనేది అదే ఈ పర్టిక్యులర్ యూనిక్స్ అనే దాన్ని క్రాక్ చేశాడండి, కర్నల్ని క్రాక్ చేశాడు. ఓకే, ఇఫ్ యూ ట్రై టు సీ, మీరు ఏం చేస్తారు అని అంటే లైక్ ఈ పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ని అందరూ యూజ్ చేసుకోండి, ఫ్రీగా యూజ్ చేసుకోండి అని చెప్పేసి రిలీజ్ చేశాడు అనమాట. ఈ కర్నల్ అంటే ఏమని చెప్పాను, హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ నేను కొనుక్కుంటున్నాను అని అంటే బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళిద్దరికే తెలుసు అని అనుకుందాం, కెమ్ థామ్సన్కి అండ్ డెన్నిస్ రిచ్కి. సో పోనీ ఆ ప్రోడక్ట్స్కి సంబంధించిన పార్ట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నా సరే అసెంబుల్ మాత్రం వాళ్ళిద్దరికే తెలుసు అని అనుకుంటే ఇతను క్లియర్గా చెప్పేశాడనమాట, ఈ పలానా పార్ట్ అనేది మనకి కోటిలో దొరుకుతుంది, ఈ పలానా పార్ట్ అనేది మనకి రాణిగంజ్లో దొరుకుతుంది, ఈ పర్టిక్యులర్ పార్ట్ మనకి మెహదీపట్నంలో దొరుకుతుంది. ఇవన్నీ వేరే అంటే క్లియర్గా తెలియకపోయినా వేరే వాళ్ళకి చెప్పేశాడనమాట, ఓపెన్ సీక్రెట్గా చేసి ఇవన్నీ ఇక్కడిక్కడ అసెంబుల్ చేస్తే మీరే బైక్ తయారు చేసుకోవచ్చు అని క్లియర్గా ఓపెన్గా చెప్పేశాడనమాట. ఓకే, సో అప్పుడు అందరు ఏం చేశారు, అందరు ఆ పర్టిక్యులర్ పార్ట్స్ ఆ షాప్స్లోకి వెళ్ళి తెచ్చుకొని, ఇది సీక్రెట్ అనమాట. సో ఈ కర్నల్ని ఇది సీక్రెట్, ఇది క్రాక్ చేయాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఇది ఓపెన్ సీక్రెట్ చేసిన తర్వాత అందరు అక్కడ తెచ్చి అసెంబుల్ చేసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారనమాట. వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్గా డిజైన్ చేసుకున్నారు. ప్రతి వారం కొన్ని వందల ఆపరేటింగ్ సిస్టమ్లు రిలీజ్ అవుతుండే మార్కెట్లోకి 1991 దగ్గర నుండి. ఓకే,
కానీ ఇప్పుడు ఏమవుతుండే, ఆ బైక్ తయారు చేసిన తర్వాత దానికి ప్రాపర్గా సపోర్ట్ లేకపోతుండే, ప్రాపర్గా సపోర్ట్ ఇవ్వలేకపోతుండే జనాలకి. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే ఒకవేళ బైక్ రిపేర్ వచ్చింది అని అంటే ఆ బైక్ని పడేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని అనుకుందాం. ఓకే, సపోర్ట్ అనేది ప్రాపర్గా లేదు. ఇప్పుడు మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి, విండోస్ ల్యాప్టాప్కి మన ప్రాబ్లం వచ్చింది అని అంటే మీరు కొత్త ఓఎస్ వేసుకోవచ్చు. అందరికీ అదే ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటే సో పెయింట్లో ఆర్ నోట్ ప్యాడ్లో సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా సేవ్ అవ్వట్లేదు ఏదన్నా అంటే అందరికీ అదే ప్రాబ్లం వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు చూసి ఆ ప్రాబ్లమ్ని, ఆ బగ్ని ఫిక్స్ చేస్తారనమాట. సో అట్లా ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరనమాట అప్పట్లో. ఓకే, వీళ్ళందరూ ఓపెన్ సోర్స్గా తీసుకొని ఇదంతా లైనక్స్ స్టోర్ ఇతని పేరు కూడా అందు గురించే లైనక్స్ స్టోర్ వాల్స్ కనుక్కున్నాడు కాబట్టి లైనస్ అనే LIN అతని పేరు ఉంటుంది అనమాట. ఓకే, లైనక్స్ ఎక్స్ అనేది నార్మల్గా లాస్ట్ క్లబ్ చేశారనమాట, లైనక్స్ ఎక్స్ తీసేసి. ఓకే, సో ఫైన్. సో లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎ కర్నల్ విచ్ ఈస్ జర్నల్ అంటే అతను ఓపెన్ సోర్స్ చేశాడు అని చెప్పేసి, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్. ఓకే, హవెవర్ విత్ ది సజెషన్స్ వర్ రిజెక్టెడ్. ఓకే, చాలామంది వీళ్ళు రిజెక్ట్ చేశారు అని చెప్తాను, కానీ ఫైనల్గా అతను కనుక్కున్నాడు అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాపర్ రిపేర్ చేస్తే ఇవన్నీ చేస్తున్న టైంలో మనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు వచ్చిన కంపెనీయే రెడ్ హ్యాట్ కంపెనీ అండి. ఓకే, సో ఐ ట్రై టు యూస్ సమ్ okay, I'll try to use some. Yeah, సో ఇఫ్ యూ ట్రై టు సీ ఈ పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ అయిందనమాట లైనక్స్ అనేది. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఏంటి అని అంటే లైనక్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్ సపోర్ట్ లేదు. సో అప్పుడు వచ్చిన కంపెనీసే రెడ్ హ్యాట్ అనమాట. రెడ్ హ్యాట్ అనేది ఒక కంపెనీ. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు మార్చుకున్నారనమాట. వాళ్ళకి ఆ ఓపెన్ సోర్స్ చెప్పాను కదా, దాని మీద కస్టమైజ్ చేసుకున్నారు. సెంటోఎస్ అని చెప్పేసి ఇట్లా, దాని తర్వాత ఫెడోరా అని చెప్పేసి, ఓకే, రెడ్ హ్యాట్ అనేసి ఇట్లా 3 ఫ్లేవర్స్ రిలీజ్ చేశారు ఇనీషియల్గా. అంటే వీళ్ళు ఏం చేశారు అని అంటే మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే రిపేర్ వచ్చినప్పుడల్లా సపోర్ట్కి మీరు మాకు పే చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు ఏం అంటే వీళ్ళు క్లియర్గా బహిరంగంగా చెప్పేశారనమాట. మీరు కావాలనుకుంటే మీరు అప్లికేషన్స్ డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే వెనకాల సర్వర్స్ కావాలి యాక్చువల్గా. ఆ సర్వర్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీరు జావా అప్లికేషన్స్ రన్ చేస్తున్నారు, సి అప్లికేషన్స్ రన్ చేస్తున్నారు, పైథాన్ ఏ అప్లికేషన్ అయినా రన్ చేయండి, అంటే మీరు కావాల్సినవి రన్ చేసుకుంటూ ఉండండి, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము చూసుకుంటాము, మేము ఇస్తాం మీకు సపోర్ట్ అని భరోసా ఇచ్చారనమాట. మేము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి మేము ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫర్ సపోర్ట్కి మాత్రమే మేము ఛార్జ్ చేస్తాము ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు ఇట్లా అని చెప్పేసి. మీరు కావాలంటే మా సెంటోఎస్ ఇట్లాంటి ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ మీరు ట్రయల్ చేసుకోవచ్చు మీ క్యూఏ ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి రిలీజ్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అంటే దూది నుండి దారం నుండి షర్ట్స్ తయారవుతున్న కంపెనీ ఉంది అని అనుకుందాం. దీంట్లో మనకి ఏమవుతుంది అంటే ఏదన్నా ఆర్డర్ వచ్చింది స్వీడన్ నుండి కానీ ఆరెల్స్ ఎక్కడి నుండన్నా ఆస్ట్రేలియా నుండి వస్తే మనం ఏం చేస్తామంటే ఇనీషియల్గా శాంపిల్ 2 మాత్రమే కుట్టిన తర్వాత ఓకే వాళ్ళకి సెండ్ చేస్తాం. ఓకే, ఆ ఫోటో తీయడమో ఆర్ ఎక్స్పోర్ట్ చేయడమో మీకు ఈ డీల్ ఓకేనా, ఇట్లా డిజైన్ చేస్తే షర్ట్స్ మీకు ఓకేనా అని చెప్తే పర్ఫెక్ట్లీ ఫైన్ అన్న తర్వాత లైవ్గా ప్రొడక్షన్కి అంటే ప్రొడక్షన్ స్కేల్లో అవి ఒక 2000 ఆర్ 20,000 ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లనే సెంటోఎస్లో మీరు ట్రై చేసుకోండి, మీరు ఫ్రీ క్యూఏ ఎన్విరాన్మెంట్స్ కానీ ఏవైనా ట్రై చేసుకోండి, మీకు నచ్చితే నార్మల్గా ఫెడోరాలో ఇంకొన్ని మీ ఎన్విరాన్మెంట్స్లో రన్ చేసి చూడండి, మీకు ఇంకా నచ్చితే ఓకే మా సబ్స్క్రిప్షన్ మాది రెడ్ హ్యాట్ తీసుకోండి అని చెప్పేసి కొన్నిటి వాటికి ప్రైస్ ఉంటుంది. ఓకే, సెంటోఎస్ ఫ్రీ అండ్ ఈ ఫెడోరా రెడ్ హ్యాట్ కొంచెం మనీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా అనమాట, ఇట్లా చాలా కంపెనీస్ డిరైవ్ అయినాయి అనమాట. సపోర్ట్ ఇస్తూ మేము పే చేసుకుంటాము, అట్లా డిరైవ్ అయిన కంపెనీసే రెడ్ హ్యాట్ అండ్ ఉబుంటూ. ఓకే, ఇట్లా ప్రాపర్గా సపోర్ట్ ఇస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్పారనమాట. సో దీస్ వర్ సమ్ ఆఫ్ ది ఫ్లేవర్స్. ఇప్పటికి కూడా రెడ్ హ్యాట్ ఫేమస్ అండి. రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ చేస్తే జాబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద
అంటే రెడ్ హ్యాట్ అని అంటారు, RHEL. ఓకే, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఇప్పుడు వాడుతున్న వర్షన్ 9. సో మీరు దీన్ని కనుక సర్టిఫికేషన్ చేసిన, మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ మంచి నాలెడ్జ్ ఉన్న చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఐ విల్ ట్రై టు షో యూ. రెడ్ హ్యాట్ ఇన్ ఇండియా అని ఇట్లా కొడితే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. 8100. యా, మీరు లింక్డ్ఇన్లో, నౌకరీలో, మాన్స్టర్లో, ఇండీడ్లో ఇట్లాంటివి యాక్టివ్గా చూస్తే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. యా, సో దీస్ వేర్ ఆల్ ఆఫ్ సమ్ ఆఫ్ ది థింగ్స్. ఓకే, సమ్ ఫీచర్స్ ఆఫ్ లైనెక్స్ అంటే మల్టీ యూజర్. అంటే మీరు క్లయింట్ అని చెప్పాను కదండి, క్లయింట్కి సర్వర్కి వ్యత్యాసం ఏంటో చూద్దాం. క్లయింట్ అంటే ఇనీషియల్గా క్లయింట్ అండ్ సర్వర్, క్లయింట్ లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో జనరల్గా 3 టైప్స్ ఉంటాయండి: సింగిల్ యూజర్ అండ్ సింగిల్ టాస్క్. సింగిల్ యూజర్ అండ్ సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైం, అండ్ సింగిల్ యూజర్ అండ్ మల్టీ టాస్క్. ఓకే, మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్క్. ఓకే, అంటే డాస్ అని ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ వెరీ ఓల్డ్లో ఓకే, సో ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అంటే, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను కదా, అంటే సబ్లైమ్ ఎడిటర్, నేను వేరే పర్టికులర్ టాస్క్ ఏదైనా రన్ చేసుకోవాలి అని అంటే ఇది క్లోజ్ చేయాలండి. ఇది పర్టికులర్గా క్లోజ్ చేసిన తర్వాత వేరేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక్కరు మాత్రమే లాగిన్ అవ్వచ్చు ఒకేసారి. అంటే నా సిలో ఉన్నది, నా డ్రీలో ఉన్నది, నా ఎఫ్లో వేరే డ్రైవ్స్లో ఉన్నవి, ఆర్ఎల్స్ ఆ పర్టిక్యులర్ కంప్యూటర్ని ఒకళ్ళు మాత్రమే ఓపెన్ చేసే సామర్థ్యం ఉంటుందన్నమాట కంప్యూటర్కి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ కంప్యూటర్ ఉంది. ఓకే, ఈ కంప్యూటర్లో నేను క్రోమ్ కానీ ఏదన్నా ఆపరేషన్ సిలో ఉన్నవి ఇవన్నీ చూసుకోవాలి అని అంటే పాసిబుల్ కాదనమాట. ఒక్కళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు. అండ్ ఇది ఒక టాస్క్ మాత్రమే పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్ ట్యాబ్ ఇచ్చి మల్టిపుల్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నా, రైట్? సో ఇట్లాంటిది పాసిబుల్ కాదనమాట. అంటే లైక్ మల్టిపుల్ టాస్క్లు చేయడానికి పాసిబుల్ కాదనమాట, సింగిల్ టాస్క్ మాత్రమే చేయగలుగుతాం. తర్వాత సింగిల్ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ చేయడం పాసిబుల్ అయింది. అంటే ఆల్ ట్యాబ్ ఇప్పుడు మనం వాడే విండోస్ ల్యాప్టాప్స్ కానీ ఒకళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు. మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అవ్వాలి అని అంటే పాసిబుల్ అవ్వదన్నమాట. మల్టిపుల్ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ అని అంటే ఏంటంటే సర్వర్ వస్తుంది ఇక్కడ. సర్వర్ అంటే ఇప్పుడు సర్వర్కి నార్మల్గా యూజర్స్ ఉంటారు కదండి, యూజర్స్ ఇన్ విండోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కొడితే ఇక్కడ ఇమేజెస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే దీస్ వేర్ కాల్డ్ యాజ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఇమేజ్. ఓకే, సో ఐ విల్ ట్రై టు కాపీ. ఓకే, ఐ విల్ ట్రై టు పీడిఎఫ్లో నేను షేర్ చేస్తాను అండి, నోట్స్ కానీ ఏవైనా సరే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటర్న్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో మల్టిపుల్ యూజర్స్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ చేస్తూ ఇక్కడ నేను స్విచ్. ఓకే, సో మీరు స్విచ్ యూజర్ అని కొట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే యూజర్ లాగిన్ అవినేటప్పుడు మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ దట్ కంప్యూటర్ అడుగుతుంది. మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు అంటే ఎవరైనా మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ టాస్క్ అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తెలిస్తే చాలన్నమాట, మల్టిపుల్ యూజర్స్. కానీ ఇక్కడ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమవుతుంది అంటే ఒక యూజర్ మాత్రమే లాగిన్ అవ్వగలుగుతాడు ఎట్ ఎ టైం. అండ్ పాస్వర్డ్ తెలిసినా సరే ఇప్పుడు నేను వాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు వాడలేరు, వాళ్ళు వాడుకుంటున్నప్పుడు నేను సపరేట్ యూజర్ని క్రియేట్ చేస్తా. అండ్ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీకు కావాల్సింది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి, మీకు ఒక యూజర్ని ఇచ్చేస్తా, ఈ పర్టికులర్ ఫోల్డర్లో మీరు వాడుకోండి కంప్యూటర్ని అని చెప్పేసి ఇచ్చేస్తామన్నమాట. ఓకే, అట్లా ఓన్లీ ఒకరు మాత్రమే లాగిన్ అవ్వచ్చు, మల్టీ టాస్కింగ్ వర్క్ మాత్రం చేయొచ్చు దేంట్లో, క్లయింట్లో. కానీ సర్వర్కి వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ అండ్ మల్టీ యూజర్. యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక రిక్వెస్ట్ ఇస్తే రెస్పాన్స్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ లైనెక్స్ గురించి నార్మల్గా ఇంత డీటెయిల్ కూడా మీకు హిస్టరీ ఎవరు కనిపెట్టారు ఏంటి ఇవన్నీ కూడా అవసరం లేదండి. బట్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ సమ్ లైట్ హౌ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ ఎవాల్వ్డ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యా, థ్యాంక్స్ గైస్. Like please do like, share and subscribe and encourage us for more such content, and
థ్యాంక్స్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద పోస్ట్లా, కమెంట్స్లా, వాట్సాప్ గ్రూప్లల్లో, టెలిగ్రామ్ గ్రూప్లల్లో ఆర్ మా వాట్సాప్కి పింగ్ చేయొచ్చు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే. థ్యాంక్ యూ గైస్.